రాసి పెట్టుకో. దేవుడు నీకు త్వరలో గొప్ప విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ 4 వాక్యాలు చదువు, తప్పకుండా నీకు ఆ విజయం అనేది ప్రాప్తిస్తుంది. ఇంతవరకు మీరు చాలా చోట్ల ఓడిపోయారు, అపజయాన్ని పొందారు, ఓటమిని రుచి చూశారు. అయితే దేవుడు ఈ రోజున నీతో చెబుతున్న మాట, బిడ్డ, ఇంతకాలం నువ్వు ఓడిపోతూ వచ్చావు, ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతూ వచ్చావు. ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయ్యావు, ఉద్యోగానికి వెళ్ళి ఫెయిల్ అయ్యావు, నీ భార్య దగ్గర ఫెయిల్ అయ్యావు, నీ భర్త దగ్గర ఫెయిల్ అయ్యావు, బంధువుల దగ్గర ఫెయిల్ అయ్యావు, అనేక చోట్ల బిజినెస్లో ఫెయిల్ అయ్యావు, ఆఖరికి హెల్త్ విషయంలో కూడా ఫెయిల్ అయ్యి ఉండవచ్చు. కిడ్నీస్ ఫెయిల్ అయ్యి ఉండవచ్చు, లేకపోతే హార్ట్ ఫెయిల్ అయ్యి ఉండవచ్చు, లివర్ ఫెయిల్ అయ్యి ఉండవచ్చు. ఎన్నో విషయాల్లో ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ప్రతి విషయంలో నువ్వు ఓడిపోతూ వచ్చావు. అయితే దేవుడు ఇక నుండి నీకొక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. అది ఏంటి అనగా, విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. విజయానికి 4 మెట్లులాగా ఈ 4 వాక్యాలు చదివి నువ్వు ప్రార్థన చేయి. ఇందులో ఉన్న వాగ్దానాలు ఖచ్చితముగా నువ్వు విజయం పొందుకున్నట్లుగా ఖచ్చితముగా చేస్తాయి. కాబట్టి దానికంటే ముందుగా దయచేసి మీరు ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. ఆఖరిలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా ఆ ప్రార్థన వినండి. తప్పకుండా త్వరలో మీరు గొప్ప విజయాన్ని చూడబోతున్నారు. సో నాకు విజయం కావాలి, నేను విజయం పొందుకోవాలి, గెలుపు పొందుకోవాలి. నేను పోరాడుతున్న ఆ పోరాటంలో సాతానుతోనేమి, మనుషులతోనేమి, లేకపోతే పరిస్థితులతోనేమి, ఎందులోనైనప్పటికీ కూడా నాకు ఖచ్చితముగా విజయం కావాలి అని నువ్వు కోరుకున్నట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి అనేకులకు కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. హోసన్నా, ఆ మాటకి విజయము అని అర్థం. సో హోసన్నా, విజయము అని చెప్పి కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. సో ఈ రోజున దేవుడు నీతో చక్కగా మాట్లాడుతున్నాడు కాబట్టి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయి. వీలుంటే పెద్ద స్పీకర్ పెట్టి ఈ మాటలు నీకు తెలిసిన వాళ్ళందరికీ వినిపిస్తూ విను. టీవీలో పెట్టుకొని రిపీటెడ్గా లూప్లో పెట్టుకొని విను. ఖచ్చితంగా విజయం అనేది నీ ఇంట్లో, నీ కుటుంబంలో నీకు ప్రాప్తిస్తుంది. సో విజయం అనేది ఖచ్చితముగా నువ్వు పొందుకుంటావు. ఆ విజయ గీతాన్ని నువ్వు పాడబోతున్నావు. ఆ విజయాన్ని నువ్వు రుచి చూడబోతున్నావు. ఆ కోర్టులో, వేద్యంలో నువ్వు విజయాన్ని పొందుకోబోతున్నావు. పోలీస్ స్టేషన్లో ఉన్న వివాదంలో, వేద్యంలో నువ్వు విజయాన్ని పొందుకోబోతున్నావు. పలానా ల్యాండ్ విషయంలో ఉన్న ఆ వేద్యంలో నువ్వు విజయాన్ని పొందుకోబోతున్నావు. అలాగే మనుషులతో నీకున్న వేద్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా నువ్వు విజయాన్ని పొందుకోబోతున్నావు. నీ ముందు ఉన్న యుద్ధాలు, అది ఏ రకంగా అయినప్పటికీ ఆ యుద్ధాలన్నింటిలో నువ్వు గొప్ప విజయాన్ని పొందుకోబోతున్నావు. లేకపోతే నీవు ఒక ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో, ఒక ముఖ్యమంత్రి గానో, లేకపోతే ఒక సర్పంచ్ గానో, ఒక వార్డు మెంబర్ గానో, ఏదో ఒక రకమైన రాజకీయ పరముగా నువ్వు వెళుతూ అందులో పోటీ చేస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాజకీయ మకుటముగా నిన్ను చేసి దేవుడు నీకు గొప్ప విజయాన్ని కలుగు చేయబోతున్నాడు. నీ విజయం చూసి నీ శత్రువులందరూ వణికిపోబోతూ ఉన్నారు. నీ విజయాన్ని చూసి ఇంతకుముందు నువ్వు అపజయాన్ని పొందుకున్నప్పుడు నవ్విన వాళ్ళే నీ విజయాన్ని చూసి నోరు మూసుకోబోతా ఉన్నారు. హేళన చేసిన వాళ్ళే నీ విజయాన్ని చూసి దాక్కోబోతా ఉన్నారు. అంత గొప్ప విజయాన్ని దేవుడు నీకు త్వరలో కలుగు చేయబోతూ ఉన్నాడు. ఈ 4 వాక్యాలు కూడా నువ్వు తప్పకుండా నోట్ చేసుకొని వీటన్నిటిని కూడా ప్రతిరోజు ప్రార్థనలో దేవుణ్ణి అడిగి, ప్రభువా, ఈ వాక్యాలను ఆధారం చేసుకొని నేను అడుగుతున్నాను, నాకు గొప్ప విజయాన్ని దయచేయమని దేవుడికి నువ్వు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు ఆ గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు ఫెయిల్ అయిన నీవు ఇక ముందు నువ్వు పాస్ అవ్వబోతున్నావు. ఇంతకాలం నువ్వు ఓడిపోయిన నీవు ఇక నువ్వు గెలవబోతున్నావు. ఆ గెలుపు అనేది ద్వారాలను, నీ గెలుపు కొరకు దేవుడు ద్వారాలను, తలుపులను తెరవబోతూ ఉన్నాడు. కాబట్టి భయపడకు. బహుశా ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయి ఉండవచ్చు, ఒక పరుగు పందెంలో నువ్వు వెళ్తా ఉండవచ్చు, ఒక క్రికెటర్ అయి ఉండవచ్చు, అందులో నువ్వు ఒక కెప్టెన్గా లీడ్ అవుతూ ముందుకు వెళ్తా ఉండవచ్చు. ఏదైనా ఒక స్పోర్ట్స్, వాలీబాల్, రగ్బీ, ఏదైనా కానీ, ఫైటింగ్, రెజ్లింగ్, చెస్, ఎందులో అయినా కానీ నీవు వెళ్తున్నప్పుడు ఇంతకాలం అపజయాన్ని పొందుకొని ఇక వద్దు, ఇక నేను ఆగిపోతాను అనుకుంటున్నావు. ఆగిపో, మాకు ముందుకు వెళ్ళు. దేవుడు
నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అలాగనే పరిచర్యలో వైఫల్యం పొందుకొని ఇక నా వల్ల కాదు, ఈ మందిరం కొలాప్స్ అయిపోయింది, ఈ ఆత్మలు దూరం అయిపోయినాయి, ఇక నా వల్ల కాదు, నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, ఇక నేను గెలవలేను, పలానా మందిరాన్ని నేను కట్టలేను, పలానా వాళ్ళని నేను మార్చలేను, నా వల్ల కాదు అని నువ్వు విజయాన్ని పొందుకోకముందే ఓటమిని అంగీకరించి వెనుదిరిగావేమో, భయపడకు, విజయాన్ని నువ్వు గొప్పగా పొందుకోబోతున్నావు. దేవుని యొక్క వాక్యంలో నుండి మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథం 1:19 ధ్యానం చేసుకుందాం. ఆఖరిలో నేను మీ కొరకు ప్రార్థిస్తాను. తప్పకుండా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 1:19 వారు నీతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. They will fight against you, but they shall not prevail against you, for I am with you, declares the Lord to deliver you. దేవుడు నీతో చెప్తున్నాడు, వాళ్ళైతే నీతో యుద్ధం చేస్తారు, కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. నీతో అయితే యుద్ధం అనేది జరుగుతుంది, కానీ దేవుడు నిన్ను విడిపించడానికి నీకు తోడై ఉన్నందున నీ పైన వారు విజయం పొందజాలరు. ఎవ్వరు కూడా నీ పైన విజయాన్ని పొందుకోలేరు. ఎందుకనగా గెలుపు నీదే. ఎవరు నీతో యుద్ధం చేస్తారు? సాతాను నీతో యుద్ధం చేస్తాడు, మనుష్యులు నీతో యుద్ధం చేస్తారు, అలాగనే పరిస్థితులు నీతో యుద్ధం చేస్తాయి. కానీ నిన్ను విడిపించడానికి దేవుడు నీకు తోడై ఉన్నందున ఎవరు కూడా నీ పైన విజయం పొందజాలరు. సో యుద్ధము అనేది మనుషులతో ఉంటుంది, అలాగనే యుద్ధము అనేది సాతానుతో ఉంటుంది. సో ఈ రెండు విషయాల్లో నిన్ను విడిపించడానికి దేవుడు నీకు తోడై ఉన్నందున దేవుడు నీకు సహాయం చేస్తాడు కనుక నీవు విజయాన్ని పొందుకుంటావు. సో రెండవ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు గ్రంథం 26:25 ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 26:25 అందుకు సౌలు, దావీదు నాయన, నీవు ఆశీర్వాదం పొందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదువు గాక అని దావీదుతో అనెను. Then Saul said to David, Blessed be you, my son David, you will do many things and will succeed in them. You will do many things and will succeed in them. చూడండి, దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, ఘనకార్యాలను పూనుకొని విజయాన్ని పొందుకుంటావు. అలాగా ఒక మంచి ఇల్లు కట్టాలనుకుంటున్నావు, ఆ ఇల్లును కట్టి ఇంతకుముందు కట్టలేకపోయావు, వైఫల్యం చెందావు. తప్పకుండా నీవు ఘనకార్యం, ఒక మంచి ఇల్లు కట్టి అందులో నువ్వు విజయాన్ని పొందుకుంటావు. అలాగనే ఎగ్జామ్ రాసి నువ్వు అందులో విజయాన్ని పొందుకోబోతున్నావు. అలాగనే నీవు గొప్ప మందిరాన్ని కట్టి అందులో విజయాన్ని పొందుకోబోతున్నావు. వేల మందికి, లక్షల మందికి సువార్తను ప్రకటించి అందులో నువ్వు విజయాన్ని పొందుకోబోతూ ఉన్నావు. ఇంతవరకు ఎన్నో వైఫల్యాలను, ఎన్నో ఓటములను రుచి చూసిన నీవు ఇక నుండి ఘనకార్యాలను పూనుకొని దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. యూ విల్ బి సక్సీడ్ మెనీ థింగ్స్. నువ్వు చాలా విషయాల్లో సక్సెస్ అవ్వబోతున్నావు. ఇంతకుముందు నువ్వు సక్సెస్ని చూడలా, ఫెయిల్యూర్ని చూసావు. ఇక ముందు నువ్వు సక్సెస్ని చూడబోతున్నావు గాక. అలాగనే 3వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 3వ వాక్యము 2 సమూయేలు గ్రంథము 7:1 ధ్యానం చేసుకుందాం. 2 సమూయేలు గ్రంథం 7:1 యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసెను. Now when the king lived in his house and the Lord had given him rest from all his surroundings enemies. చూడండి, దేవుడట అన్నలు దిక్కుల నీ శత్రువులందరి మీద నీకు విజయాన్ని ఇచ్చి నీకు నెమ్మదిని కలుగు చేయబోతూ ఉన్నాడు. నలుదిక్కుల సరౌండింగ్స్. ఇప్పుడు నువ్వు చూసుకున్నట్లయితే నెమ్మది లేకోకుండా నలుదిక్కుల, తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర, 4 దిక్కుల్లో నువ్వు ఉంటున్న గ్రామంలో నీకు నెమ్మది లేదు, నువ్వు ఉంటున్న పట్టణంలో నీకు నెమ్మది లేదు, ఉద్యోగం కోసం నువ్వు వెళ్ళావు వేరే దేశానికి, అక్కడ నీకు నెమ్మది లేదు. ఎందుకంటే నలుదిక్కుల ఒకవైపు అప్పులు, ఒకవైపు అనారోగ్యం, ఒకవైపు గొడవలు, ఒకవైపు అపనిందలు. ఇలాగా నీ విషయంలో నీకు చాలా చాలా నెమ్మది లేకుండా అయిపోయింది. నీకు నెమ్మది అనేది లేదు.
నెమ్మది అనేది నీకు కలగడం లేదు. నలుదిక్కులా నీ శత్రువుల మీద దేవుడు నీకు విజయాన్నిచ్చి నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. ద లార్డ్ హ్యాడ్ గివెన్ హిమ్ రెస్ట్ ఫ్రమ్ ఆల్ హిస్ సరౌండింగ్స్ ఎనిమీస్. దేవుడు నీకు నలుదిక్కుల నెమ్మదిని కలుగు చేసి ఆయన నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నీ శత్రువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మీద, వాళ్ళు ఏ దిక్కులో ఉన్నా, ఎక్కడ నీకు ఇబ్బంది ఉన్నా అక్కడ దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి నీకు నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. అలాంటి గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. అలాగే 4వ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉన్న మాటను మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. చూడండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అండ్ ద లార్డ్ వాజ్ విత్ హిమ్ వేర్ ఎవర్ హీ వెంట్ అవుట్ హీ ప్రాస్పర్డ్. చూడండి, ప్రాస్పారిటీ ఏదైతే ఉందో, అభివృద్ధి ఏదైతే ఉందో, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు కలుగుతుంది. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు విజయాన్ని పొందుకున్నాడట. దేవుడు అతనికి తోడుగా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా అక్కడ అతనికి విజయం అనేది కలుగుతుంది. ఒక కోడలుగా పుట్టింటి నుండి నువ్వు అత్తగారింటికి వెళ్ళినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటే అక్కడ నీకు విజయాన్ని దేవుడు కలుగు చేస్తాడు. అత్త మామలతో, ఆడపడుచులతో, మరుదులతో, అందరి దగ్గర నీకు నెమ్మది కలుగుతుంది. నీవు గొప్ప విజయాన్ని పొందుకుంటావు. ఎందుకు అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు వెళ్ళిన చోటనల్లా నీకు విజయం అనేది కలుగుతుంది. ఇంతవరకు నువ్వు ఎన్నో ప్రదేశాలకు వెళ్ళావు, అత్తగారింటికి వెళ్ళావు, పుట్టింటికి వెళ్ళావు, లేకపోతే ఉద్యోగరీత్యా ఎన్నో ప్రదేశాలకు వెళ్ళావు. అలాగే వెళ్ళిన చోటల్లా అవమానం, వెళ్ళిన చోటల్లా అపజయం, వెళ్ళిన చోటల్లా అనేకమైన నష్టాలను చూసావు. పలానా చోటకెళ్ళి వ్యాపారం పెట్టావు, అందులో దివాలా తీసే పరిస్థితి వచ్చింది. పలానా చోటకు వెళ్ళి ఉద్యోగం కోసం వెళ్ళావు, అక్కడ అపజయాన్ని పొందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పలానా చోటకెళ్ళి పలానా స్త్రీనో పురుషున్నో ప్రేమించావు, కానీ ఆ విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. మీరు లవ్లో ఫెయిల్ అయిపోయారు, బిజినెస్లో ఫెయిల్ అయిపోయారు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయారు, అలాగనే ఆరోగ్య విషయంలో ఫెయిల్ అయిపోయారు, ఫ్యామిలీ దగ్గర ఫెయిల్ అయిపోయారు, అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయారు. అలాగే కొంతమంది చూసుకున్నట్లయితే ఎన్నో సంవత్సరాల నుండి ఒక తండ్రి అవ్వాలని, ఒక తల్లి అవ్వాలని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా వైఫల్యం చెందాయి. అలాగనే ఏవో ట్రీట్మెంట్స్ ద్వారా అయినా కానీ సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నం కూడా వ్యర్థమైపోయి ఏమాత్రం కూడా సంతోషం లేక సంతానహీనురాలుగా, సంతానహీనుడిగా ఉండి నీ జీవితంలో నువ్వు అపజయాన్ని నువ్వు చూస్తున్నావు. అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అయితే నువ్వు వెళ్ళిన చోటనల్లా దేవుడు నీకు జయాన్ని కలుగు చేయబోతున్నాడు. కాబట్టి దిగులు పడకు, భయపడకు, ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నువ్వు వెళ్ళిన చోటల్లా కూడా నీకు విజయాన్ని ఇక నుండి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు అరబ్ కంట్రీస్కి వెళ్దాం అనుకుంటున్నావు, వేరే దేశానికి వెళ్ళి వేరే దేశంకి వెళ్ళి పని చేయాలనుకుంటున్నావు, వెళ్ళు. నువ్వు వెళ్ళిన చోట దేవుడు నీకు తోడై ఉంటాడు. అందులో నువ్వు గొప్ప విజయం కలగబోతా ఉన్నది. వీసా కోసం అప్లై చేసావు, వస్తుంది. పాస్పోర్ట్ కోసం అప్లై చేసావు, అది కూడా వస్తుంది. అలాగనే నీవు అన్ని విషయాల్లో సక్సెస్ అవ్వబోతా ఉన్నావు. మరి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నావు, ఈసారి ప్రయత్నం చేయి, తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు, ఇంతకాలం వైఫల్యాన్ని చెందావు, ఇక బాధపడకు, ఖచ్చితంగా ఈసారి నీకు ఉద్యోగం అనేది వస్తుంది. కోర్టులో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నావు విజయం కోసం, లాయర్ల చుట్టూ, అలాగనే అనేక మంది చుట్టూ తిరుగుతూ ఉన్నావు. ఇంతవరకు విజయం వస్తుందో రాదో అని డౌట్, ఖచ్చితంగా నువ్వు విజయాన్ని పొందుకోబోతున్నావు. కోర్టులో గొప్ప విజయం నీకు కలగబోతా ఉన్నది. కాబట్టి ఇక నుండి నీకు విజయం కలగబోతా ఉన్నది. వెంటనే కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారంటే హోసన్నా. ఆ మాటకు అర్థం ఏంటి? విజయము. కాబట్టి దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తున్నాడు కనుక దేవునికి స్తోత్రం చెప్పు. ఈ సమయంలో నీ కొరకు ఒక చిన్న ప్రార్థన నేను చేయబోతూ ఉన్నాను. దయచేసి ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని నాతో పాటు మీరు ఏకీభవించాల్సిందిగా యేసుక్రీస్తు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహాపరిశుద్ధుడా, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో, ఇంతకాలం అపజయాన్ని పొందుకొని ఓడిపోయిన స్థితిలో ఉన్న నీ బిడ్డలకి విజయాన్ని అనుగ్రహించి పరిచర్యలో, ఉద్యోగంలో, ఫ్యామిలీలో, సాతాను పైన, శత్రువుల పైన, నలుదిక్కుల నీకు బిడ్డల గొప్ప సక్సెస్ని, గొప్ప విక్టరీని, గొప్ప విజయాన్ని దయచేసి అయా ఇక నుండి అపజయం అనేది వినపడకుండా జయము 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 జయము, ఎక్కడికి వెళ్ళినా జయము, జయ జెండా పట్టుకొని నీ బిడ్డల జీవితంలో ఎగరవేయినట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తూ
మా ప్రియుడును ప్రియరక్షకుడైన యేసు నామం పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. హోసన్న అంటే విజయం అని కామెంట్ చేయండి. అలాగనే కనబడుతున్న 9908937164 9908937164 ఈ నెంబర్కి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఫోన్ చేయండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. ఈ ప్రార్థన, ఈ యొక్క వాక్యం మీకు నచ్చి మీరు గనక దేవుని ఆత్మ చేత ఉద్వేగానికి గురై దేవుని ప్రసన్నత మీకు తాగినట్లయితే దేవునితో మాట్లాడని అర్థం. మేము చేస్తున్న ఒక చిన్నపాటి పరిచర్యకి మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క పరిచర్యకి సంబంధించిన నెంబర్ ఇది. దీనికి మీ కానుక పంపించి మీ ప్రోత్సాహాన్ని తెలియపరచండి. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు గొప్పగా దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. మీకు విజయం కలుగును గాక.